సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈరోజు జీడీ గోయంకా క్యాంపస్ రివ్యూలో భాగంగా సో మీకు ల్యాబ్స్ అదేవిధంగా డీన్ గారితో ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అనమాట. సో నైట్ డిన్నర్కి వెళ్తా ఉంటే ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది కనబడ్డారు మనకి ఇక్కడ. సో వీరిలో బీటెక్ అండ్ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, అగ్రికల్చర్, ఎంబీఏ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా కనపడారు. కాబట్టి వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జీడీ గోయంకా యూనివర్సిటీలో తెలుసుకుందాం అని చెప్పేసి పాపం డిన్నర్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆపాను నేను. కొద్దిసేపు వెళ్తే ముచ్చటించిన తర్వాత సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారనమాట. నేను వీడియో రికార్డింగ్ కంటే ముందు మాట్లాడాను కాబట్టి ముందుగా గర్ల్స్ నుంచి మాట్లాడదాం మనం. సో తను ఎక్కడి నుంచి వచ్చింది, తన ఏ కోర్స్ అవుతుంది ఏందనేది. హాయ్ అమ్మా. Hello sir, వాట్ ఇస్ యువర్ నేమ్? I'm Jahnavi. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Karnataka, Raichur district. సో విచ్ బ్రాంచ్ యూ ఆర్ స్టడీయింగ్ హియర్? BSc Agriculture. హౌ ఈస్ BSc అగ్రికల్చర్ హియర్? First year, ఫస్ట్ ఇయర్. second semester. సో వాట్ అబౌట్ ల్యాబ్స్ అండ్ క్లాసెస్? Everything is nice, well facilitated, central AC, everything is nice. Everything is nice. Yeah, even the library facilities, we have polyos and all, everything is nice. సో వాట్ అబౌట్ యూ? I'm Pujasri. తెలుగు కన్నడ? Telugu. తెలుగు. ఎక్కడి నుంచి అమ్మా? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఏ కోర్స్ అవుతున్నా ఇక్కడ? BSc Agriculture. సో BSc అగ్రికల్చర్. హైదరాబాద్ నుంచి BSc అగ్రికల్చర్ కి ఇంత దూరం ఎందుకు వచ్చా? ఇక్కడ గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలా తెలిసింది మీకు? ఎట్లా ఎలాగా అంటే కన్సల్టెన్సీ, మన దేశం. మేడం మన దేశం. నచ్చిందా మరి? కాలేజ్ బానే ఉందా? బాగుంది కాలేజ్. ఓకేనా? ఓకే. సో మీరమ్మా? సృజన రెడ్డి. సృజనా రెడ్డి. ఏం చదువుతున్నారు సృజన ఇక్కడ? బీటెక్ సిఎస్సి. బీటెక్ సిఎస్సి. కోర్ 4 సిఎస్సి. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటే వై యు ఆర్ టేకెన్ సిఎస్సి? యాక్చువల్లీ ఏఎంఎల్ అంటే అందరూ ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు కదా, సో బేసిక్ గా ఆపర్చునిటీస్ వచ్చినా గానీ ఓన్లీ కొంతమందికి వస్తాయి. లైక్ ఒకవేళ 100% ఉంటే దాంట్లో 20% పీపుల్ కి ఆపర్చునిటీస్ వస్తాయి. మిగతా 80% అందరూ మళ్ళీ ఫైల్స్ పట్టుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ సిఎస్సి కోర్ లో ఉంటే సెకండ్ ఇయర్ లో ఏ బ్రాంచ్ కన్నా షిఫ్ట్ అవ్వచ్చు అని అన్నారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ జీడీ గోయంకాలో ఉంది. కరెక్ట్. అంటే ఇప్పుడు సిఎస్సి అనేది ఒక ఎంబీబీఎస్ కోర్స్ లాంటిది అనమాట. యూ కెన్ గో విత్ ఎనీ అదర్ బ్రాంచ్ అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. ఆఫ్టర్ సెకండ్ ఇయర్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో మీరు తీసుకుంది కరెక్ట్. ఎక్కడి నుంచి మీరు? ఏ ఊరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సో ఎలా తెలిసింది ఇక్కడ జీడీ గోయంకా? ఎట్లా? మన దేశం కన్సల్టెన్సీ వల్ల. ఓకే. సో మీరమ్మా? మై నేమ్ ఇస్ కావేరి. ఓకే. బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ లో చదువుతున్నాను. ఏ ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఫస్ట్ సెమిస్టర్. ఇయర్. ఏం క్లాసెస్ అంత బాగున్నాయి? ఫ్యాకల్టీ బాగున్నారా? గుడ్ ఫ్యాకల్టీ, అంతా సాటిస్ఫై అయ్యారా? కాలేజ్ అంత బాగుందా? అంతా సాటిస్ఫైడ్ గానే ఉంది. ఫుడ్ ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? మంచి ప్రోటీన్ ఫుడ్ పెడతారు. అంటే డిఫరెంట్ గా ఉంటది, కొత్త టేస్ట్లు, అంతా బాగుంటది. ల్యాబ్స్ ఎలా ఉన్నాయి? ల్యాబ్స్ కానీ అన్ని బాగుంటాయి సార్. మనం ఏం డౌట్ పెట్టక్కర్లేదు. ఇది బాగోదు అది బాగోదు అని చెప్పడానికి ఏముండదు. నెక్స్ట్ మీరమ్మా? నా పేరు ప్రశస్తి సార్. బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ చదువుతున్నాను. ఎక్కడి నుంచి మీరు? మన అనంతపూర్ నుంచి. అనంతపూర్ నుంచి. సో అనంతపూర్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అనంతపూర్ నుంచి గర్ల్స్ అయితే ఒక 3 to 4 మెంబర్స్ ఉండొచ్చు. బాయ్స్ అంత ఐడియా లేదు సార్. ఎలా తెలిసింది కాలేజ్ గురించి? కన్సల్టెన్సీ. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకేనా? కాలేజ్ అంత సజెస్ట్ చేయొచ్చా మేము? ఎస్ సార్. నా పేరు యామిని సార్. ఓకే. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. బీటెక్ ఏఎంఎల్ చదువుతాను. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? రాజమండ్రి సార్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి. ఏ బ్రాంచ్ చదువుతున్నారు ఇక్కడ? ఏఎంఎల్ సార్, బీటెక్. ఏఎంఎల్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎస్ సార్, సెకండ్ సెమిస్టర్. ఎంతమంది ఉన్నారు మన రాజమండ్రి నుంచి? గర్ల్స్ అయితే 3 ఉన్నాం సార్. 3 ఉన్నారు. అంత హ్యాపీయేనా? అంతా సాటిస్ఫాక్షన్. మొహమాట కొంచెం చెప్పకండి. లేదు సార్, బానే ఉంది సార్. అంతా పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఇక్కడ నుంచి అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక మన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే అసలు ఇంత దూరం రావాలని మీకు ఎట్లా అనిపించింది అమ్మా? ఎందుకని? ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఇక్కడ ఏ జాబ్ కి వెళ్ళినా గానీ అందరూ అడిగేది కమ్యూనికేషన్ స్కిల్స్. ఏ పరంగా చూసుకుంటే స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ అన్నవి ఇక్కడ చాలా బాగా చెప్తారు. సో అందుకని కంపేర్ చేస్తే ది బెస్ట్ కాలేజ్ అనే చెప్పొచ్చు సార్. సాటిస్ఫాక్షన్ అయ్యింది. హ్యాపీగానే ఉన్నారు. ఎస్ సార్.